షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమము సమాధానం కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో ఈ యొక్క మాటను మనం చూడగలుగుతున్నాం. మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఇక్కడ ఒక చక్కని వాగ్దానమును, మేలును దేవుడు దేవుని బిడ్డలకు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క మహిమని తెలుసుకోవాలి, ఆయన యెహోవా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ మేలు ఏంటంటే, ఆ దీవెన ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేసేదను. ఈరోజు తండ్రి అయిన దేవుడు ఈ వాక్యమును వింటున్న మనందరికీ కూడా ఇస్తున్న వాగ్దానము ఒక అద్భుతము. మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలుగజేస్తానని. అయితే ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ప్రతిరోజు కూడా తండ్రి అయిన దేవుణ్ణి మనం అనేకమైన మన యొక్క శ్రమలను బట్టి, వేదనను బట్టి, శోధనను బట్టి అనేకమైన ప్రార్థన విన్నపాలను మనం తెలియజేస్తూ ఉంటాము. మనము వాటికి సమాధానం పొందుకుంటూనే ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం అడిగిన ఆ యొక్క విజ్ఞాపనలకు కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే మనము అడిగిన దానికంటే, మనము ఊహించిన దానికంటే అధికమైన మేలును దయచేటుకు తండ్రి అయిన దేవుడు మన యొక్క విశ్వాసమును, ఆ యొక్క నిరీక్షణను పరీక్షిస్తున్నట్టుగా మనము గమనించాలి. ఎహెజ్కేలు గ్రంథంలోనే 16వ అధ్యాయము 55వ వచనం చూస్తే, సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలను నీ పూర్వస్థితికి వచ్చేదరు. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి మన యొక్క స్థితి విచ్ఛిన్నం అవుతుంది. అసలు ఊహించినది ఒకటైతే జరిగేది ఒకటవుతుంది. మన యొక్క స్థితిని కోల్పోతూ ఉంటాము. అయితే తండ్రి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఏ స్థితిని అయితే కోల్పోయావో ఆ స్థితిని మళ్ళీ తిరిగిస్తాను, ముడిపండి కంటే అధికమైన మేలుని మీకు కలుగజేస్తానని తండ్రి అయిన దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇటువంటి స్థితిని పొందుకున్న ఒక భక్తుని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించను. యోబు చరిత్రను మనము అధ్యయనం చేస్తే గనక యోబు ఎంతో ఐశ్వర్యవంతుడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడని ఆ మొదటి వచనంలో మనం చదవగలుగుతాము. అయితే ఆ యొక్క సాతానుడు తండ్రి దేవునితో పందెం చేసి యోబు యొక్క విశ్వాస జీవితము కరెక్ట్ కాదు, మీరు అనుకున్నట్టు అదంతా అబద్ధమని నిరూపిస్తానని చెప్పి ఆ యొక్క యోబును మొత్తినప్పుడు సమస్తమును కోల్పోయాడు. తనకున్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, సంతానంను కోల్పోయాడు. అయినా సరే విశ్వాసమును కోల్పోకుండా ఆ నిరీక్షణను నిలబెట్టుకున్నాడు. కాబట్టి యోబు మొదట ఆశీర్వదించినంత బట్టి కంటే మరీ అధికముగా ఆశీర్వదించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. కానీ మన జీవితంలో యోబు కంటే ఆ గొప్ప శ్రమలు మనకేమీ రావు. కానీ అంత గొప్ప శ్రమలు రాకపోయినప్పటికీ కొన్నిసార్లు మనం ఆ యొక్క విశ్వాస జీవితం నుంచి తప్పిపోతూ ఉంటాము. అటువంటి స్థితిలో నుంచి తప్పిపోకుండా మనము కూడా మన యొక్క విశ్వాస పరిమాణంను దినదినము పెంచుకుంటూ నిరీక్షణ ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క మేలుల కొరకు, దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటే కనుక మొదట ఆశీర్వాదము కంటే మరీ అధికముగా, ఇక్కడ చదవం కదండి, మునుపటి కంటే అధికమైన మేలును మనకు దయచేస్తానని తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఆ యొక్క విశ్వాసం సడలిపోకుండా గొప్ప నిరీక్షణ కలిగి ఎదురు చూడటమే. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 40వ వచనంలో అంటాడు కదా, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచింది కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇచ్చిన వాగ్దానము ఇచ్చిన మాట నెరవేరలేదంటే దానికంటే అధికమైనది, మరి దానికంటే శ్రేష్టమైనది దేవుడు దయచేటుకు సిద్ధంగా ఉన్నాడంట. కాబట్టి మనమందరం కూడా తండ్రి అయిన దేవుడు ఆ యొక్క మాటను నిలబెట్టుకుంటాడనంటే మునుపటి కంటే అధికమైన మేలు, నీకు ఆలస్యమైనది కొలది కూడా ఇంకా అద్భుతమైన శ్రేష్టమైన మేలును దేవుడు దయచేటుకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా విశ్వాసంలో సడలిపోకుండా నిరీక్షణ కలిగి
దేవుని యొక్క మేలులను కృపలను పొందుకుని సిద్ధముగా ఉందాం. అటువంటి కృప దేవదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మునుపటి కంటే అధికమైన మేలును మాకు దయచేస్తానని, మరి శ్రేష్టమైన దానిని ముందుగా మీరు సిద్ధపరిచారు కాబట్టి దాన్ని మాకు దయచేస్తారని, యోబు ఎలాగైతే మొదట ఆశీర్వదించబడి కంటే తర్వాత ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేటుకు మీరు సిద్ధంగా ఉన్నారని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా. దాని కొరకు మేము విశ్వాసంలో సడలిపోకుండా నిరీక్షణ కలిగి ఆత్మలో దినదినము బలపడుచు తండ్రి ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నీ దేవుని పొందిన కృపను దయచేయమని, ఈ మాటలోని బిడ్డల జీవితంలో మేలుకరమైన దాన్ని, మునుపటి కంటే అధికమైన దానిని, వారు దేనిని కొరకు ఎదురు చూస్తున్నారు దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం బిడ్డలకు దయచేసి తృప్తితో నింపమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.